ఓం శ్రీ గురుభ్యో నమః. శ్రీ మహాగణాధిపతయే నమః. శ్రీ మహాసరస్వత్యై నమః. గురుభ్యో నమః. శ్రీమాత్రే నమః. విప్రా టీవీ ప్రేక్షకులకి స్వాగతం. చాలా రోజులైంది ఒక చక్కని వీడియో తీసి మళ్ళీ మీ అందరితో ఒక చక్కని అంశంతో ఎంచుకొని శాస్త్రీయ పద్ధతిలో ఆధ్యాత్మికంగా మీకున్న ధర్మ సందేహాల్లో ఇది కూడా ఒక భాగంగా ఈనాటి అంశంలో హోమాలు ఎందుకు చేయాలి, హవనము, అగ్నికార్యము అనే అనేక విధములైన నామాలున్నాయి. హోమం చేయడం ద్వారా మానవునికి లాభం ఏమిటి, ఇట్లాంటి విషయాలన్నీ కూడా ఈనాటి అంశంలో తెలుసుకుందాం. ఎవరైతే నా ఛానల్ని ముందుగా చూస్తున్నారో, కొత్త వారైతే కనుక ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి. విషయంలోకి వెళ్ళిపోదాం. హోమం ఎందుకు చేయాలి? మానవునికి భగవంతుణ్ణి ఆరాధించే సమయంలో అనేక రకములైన ఆరాధన విధానాలు ఉన్నాయి. అందులో హోమము, హవనము కూడా ఒకటి. అయితే ప్రత్యేకంగా మనకు కలియుగంలో వచ్చేసరికి భగవంతుని చేరుకోవాలంటే రెండు మార్గాలని మనకు ఋషులు మునులు చెప్పారు. ఏమిటవి అంటే, ప్రథమంగా భగవన్నామ సంకీర్తన, అలాగే మానవునికి ఇష్టకామ్యాలు నెరవేర్చడానికి హవనము అని ఒక వచనము ఉన్నది. అనగా భగవన్నామస్మరణ, భగవత్ ఆరాధన, అలాగే హోమాలు, ఈ మూడు భగవంతుని సులభంగా మనం దగ్గరకు చేరుకునే విధానంలో ఈ మూడు కూడా ఒకటి. మరి 4 యుగాలు ఉన్నాయి మనకు. కృతయుగము, త్రేతాయుగము, ద్వాపర యుగము, కలియుగము. మరి ఇది కలియుగము. దీనికన్నా 3 యుగాల్లో ఎప్పుడు కూడా ధర్మము 4 పాదాలుగా, 3 పాదాలుగా, 2 పాదాలుగా, ఇలా యుగానికి ప్రతి యుగానికి తన ధర్మాన్ని చేసుకుంటూ వస్తుంది ధర్మదేవతలు. అదేవిధంగా అప్పట్లో పూర్వం ఋషులు మునులు అందరూ కూడా హోమాల ద్వారానే, హోమం చేయడం ద్వారానే, యాగాలు చేయడం ద్వారానే భగవంతుని వారు దగ్గరకు చేసుకోగలిగారు. అలాగే ప్రకృతిని కూడా మనం ఆరాధించినట్టుగా అవుతుంది. ఏ విధంగా? హోమం చేస్తే పంచభూతాల్ని నిగ్రహం చేసుకున్నంత ఫలితము, అలాగే పంచభూతాలు నిగ్రహం అవుతాయి, మనలోని ఇంద్రియ నిగ్రహం కూడా అదుపులో ఉంటుంది. అందుకే వేదంలో ఏం చెప్పారు? ఆకాశాత్ వాయు, వాయో అగ్ని, అగ్నే రాపః, అభ్య పృథివీ, పృథివ్యా ఓషధయః, ఓషధి అన్నం. పృథివి, ఆకాశము, వాయు, అగ్ని, జలము, ఇవి పంచభూతాత్మకమైన శక్తులు. వీటిని ఆరాధించే విధానమే హోమం. అందుకే ఒక హోమం చేస్తే అందులో ఉన్న ద్రవ్యాలు కనుక మనం గమనిస్తే కనుక ఆవు నెయ్యి, ఆవు పిడకలు, అలాగే ఆయుర్వేద మూలికలతో కూడిన సమిధలు అనగా కర్రలు, ఇవన్నీ కూడా భగవత్ ఆరాధన, అనగా మనిషికి తన ఇష్టకామ్యాన్ని నెరవేర్చుకునేటువంటి సముదాయం. మరి 1 టన్ను ఆక్సిజన్ అందాలి అంటే 1 కేజీ ఆవు నెయ్యితో హోమం చేస్తే దాని ఫలితం ఉంటుందట. అనగా ఈ మధ్య రీసెంట్గా కొందరు సైంటిస్టులు కూడా దాన్ని రుజువు చేశారు, దాన్ని ప్రాక్టికల్గా చూపించారు కూడా. ఎక్కడైతే హోమం జరుగుతుందో అక్కడ ఆ ప్రాంతం చుట్టూరా కూడా 1 టన్ను ఆక్సిజన్ అనేది వారికి అందుతుందట. అంత శక్తి. అందుకే హోమం చేస్తే ఆ యొక్క ధూపం ఏదైతే ఉంటుందో, పొగ, అది ఆకాశంలోకి వెళ్తుంది. ఆకాశాత్ వాయు, వాయువులో చేరి వాయో అగ్ని, వాయువు నుంచి వర్షము, ఆకాశంలో మబ్బులు ఏర్పడతాయి. ఆ మబ్బుల నుండి వర్షం కురుస్తుంది. వర్షం కురిసిన తర్వాత అవి భూమిలో పడగానే ఆ జలము ఒక విత్తనముగా తయారవుతుంది. ఆ విత్తనమే చిన్న మొక్కగా, ఆ మొక్కయే పెద్ద వృక్షముగా మారి మానవునికి కావాల్సిన ద్రవ్యాలన్నీ కూడా సమకూరుస్తుంది. అన్నము, పండ్లు, కూరగాయలు, తదితర అవసరార్థాలన్నీ కూడా మనందరికీ ఇటువంటి కార్యముల ద్వారానే నెరవేరుతాయి. అందుకే వర్షాకాలం వచ్చేసరికి వరుణయాగం చేస్తూ ఉంటారు.
కొన్ని ప్రత్యేక ఆలయాల్లో అలాగే యాగాలు కూడా నిర్వహిస్తూ ఉంటారు. ఒక విషయం గమనిస్తే కనుక నిత్యము కూడా ఎవరింట్లో అయితే అగ్ని కార్యము జరుగుతూ ఉంటుందో వారింట్లో సకల దేవతలు తిష్ట వేస్తారు. అలాగే ఆ చుట్టూ ప్రాంగణం అంతా కూడా వారికే కాకుండా ఆ పక్కనున్న చుట్టూ ప్రాంగణం వారికి కూడా అంతా కూడా శుభం జరుగుతుంది అంటారు. కావున ప్రతి ఒక్కరు కూడా భగవంతుణ్ణి దగ్గరగా చేరుకోవాలి అంటే, అలాగే ఇష్టకామ్యాలు నెరవేర్చుకోవాలి అంటే హోమాలు చేయాలి. హోమాలు అనేక విధాలుగా ఉన్నాయి. మానవునికి అవసరమైన విధంగా అన్ని హోమాలు ఉన్నాయి. అగ్నిదేవునికి 3 ముఖాలు, అలాగే ఆయనకు స్వాహాదేవి స్వధాదేవి అనే 2 భార్యలు, ఆయన వాహనము మేషము అనగా మేక, ఆయన ఆయుధాలు వచ్చేసి సృక్కు శుభము అని అంటారు. మనకు హోమం చేసేటప్పుడు నెయ్యి వేసే కర్ర ఏదైతే ఉంటుందో అది సృక్కు, ఇంకొకటి పక్కన పూర్ణావతి సమయంలో ఇంకొక కర్ర ఉంటుంది పెద్దగా, దాన్ని శృవము అంటారు. ఈ 2 కూడా ఆయన ఆయుధాలు. మరి ఈ అగ్నిదేవుడి యొక్క బాధ్యత ఏమిటి అంటే, మానవుని యొక్క ఇష్టకామ్యాన్ని భగవంతుడి దగ్గరికి చేర్చి భగవంతుని ఆశీర్వచనాలు, భగవంతుని యొక్క ఆశీర్వాదం చేపించడమే అగ్నిదేవుని యొక్క బాధ్యత. అందుకే ఎవరైతే హోమం చేస్తున్నారో వారు ముందుగా అగ్నిని అక్కడ ఆవాహన చేసిన తర్వాతే ఆ తర్వాత దేవతల యొక్క హోమం చేయాలి. గణపతి ఆరాధన, అగ్ని ఆరాధన, అలాగే షట్పాత్ర ప్రయోగం, ఇవన్నీ కూడా పురోహితుల చేత మంత్రోక్తంగా చేయించుకోవాలి. ఎప్పుడు కూడా ఎవరు పడితే వారు చేయడానికి సాహసం చేయరాదు. కావున అగ్నిదేవుడు పోస్ట్ మ్యాన్ లాంటి వాడు. మనం వాట్సాప్లో మెసేజ్ చేస్తే వారికి ఎలా వెళ్తుంది, అదేవిధంగా అగ్నిదేవుడు కూడా ఫలానా వ్యక్తి, ఫలానా గోత్రికులు, ఫలానా వంశీకులు హోమం చేస్తున్నారు స్వామి, వారిని మీరు అనుగ్రహించవలసిందిగా నా మనవి అని అగ్నిదేవుడు ఆయా దేవతలకు వెళ్ళి ఈ యొక్క మెసేజ్ని అందిస్తాడట. మనం ప్రాక్టికల్గా సైంటిఫిక్గా చెప్పుకుంటే మరి ప్రతి ఒక్కరు కూడా వారి వారి ఇష్టకామ్యార్థ కొద్దీ హోమాలు చేసుకుంటూ ఉంటారు. అందులో సకల శుభాలు, నిర్విఘ్నాలు, ఇవన్నీ కూడా సకల శుభాలు అంది, అవిజ్ఞాలు తొలగాలి, ఇంట్లో ఎల్లప్పుడూ కూడా ధనము వృద్ధి జరగాలి అంటే లక్ష్మీ గణపతి హోమం చేసుకుంటారు. అదేవిధంగా ఆరోగ్యము, ఆయుష్ కోసము మృత్యుంజయ హోమం, అలాగే ఆయుష్ హోమం చేస్తారు. అలాగే కోర్టు పనులు, శత్రుపీడ, అలాగే మానసికంగా బాధపడుతున్న వారు ఇష్టకామ్యాన్ని నెరవేర్చుకోవడానికి వారు చండీ హవనం చేయాలి, అమ్మవారి యొక్క ఆరాధన చేయాలి. అలాగే ఇంట్లో ఐశ్వర్యము, అన్నము ఎప్పుడు కూడా ఇంట్లో సమృద్ధిగా ఉండాలి అని లక్ష్మీ హోమం చేస్తారు. సుదర్శన హోమం శత్రు భయం, అనారోగ్య పీడ, అలాగే భూత ప్రేతాది భయములు ఉన్నవారు సుదర్శన హోమం చేస్తారు. అదేవిధంగా నానా రకాల హోమాలు ఉన్నాయి. వివాహం కాని వారు వివాహం కోసం కన్యాపాశుపత హోమం, రుద్రపాశుపత హోమం, దుర్గా హవనము, మన్యుసూక్త హవనం అనగా ఏవైనా వస్తువులు దొంగలింపబడ్డా, ఎవరైనా దొంగలు దొరక్కపోయినా అటువంటి సమయాల్లో మన్యుసూక్త హోమం చేస్తే వారు తిరిగి మళ్ళీ వచ్చి మీ యొక్క సామాను మీకు ఇచ్చి వెళ్తారు. అంటే అంత శక్తి, అంత మంత్రోక్తంగా ఉపాసన ఉన్న వాళ్ళతో చేయించాలి. హోమం అనేది ఎలా పడితే అలా చేసేది కాదు. శ్రద్ధతో, నిష్ఠతో ఇంద్రియాలన్నీ కూడా నిగ్రహించి పంచభూతాలని అక్కడ ఆవాహన చేసి చేసేటువంటి ప్రక్రియ ఇది హవనము అంటారు. అందుకే ఎప్పుడు ఎల్లప్పుడూ కూడా నిత్యము యాగాలు చేస్తూ ఉంటారు. అందుకే మీరు కొన్ని ప్రాంతాలు చూస్తే పెద్ద పెద్ద మండపాలు కట్టి యాగాలు నిర్వహిస్తూ ఉంటారు. ప్రకృతి సంరక్షణ కోసం ధర్మం నిలబడాలి, సనాతన ధర్మం నిలబడాలి, మన హిందుత్వం నిలబడాలి, భగవంతుడికి దగ్గరగా వెళ్ళాలి, దగ్గరగా చేరుకోవాలి. భగవత్ ఆరాధనలో ఇది కూడా ఒకటి. కావున ప్రతి ఒక్కరు కూడా సంవత్సరంలో ఒక మారైనా కూడా హోమం చేయించుకోండి. అది ఏ హోమం అయినా సరే వారి వారి ఇష్టకామ్యార్థాల కొద్దీ చేయించుకోండి. పురోహితుల చేత శ్రద్ధాభక్తులతో ఆచరించండి. కలియుగంలో మనం ఇందాక చెప్పుకున్నట్టుగా భగవన్నామ సంకీర్తన, భగవత్ విగ్రహారాధన, అలాగే హోమం, ఈ 3 కూడా భగవంతుణ్ణి దగ్గరకు చేరుకోవడానికి ఈ 3 మార్గాలు ఒకటి. కావున ఈనాటి అంశంలో మీ అందరికీ కూడా మంచి విషయాన్ని తెలియజేశానని అనుకుంటున్నాను. ఎవరైతే నా వీడియోని చూస్తున్నారో వారు లైక్ చేయండి, షేర్ చేయండి, 10 మందికి షేర్ చేయండి. మంచి మంచి విషయాలు తెలుసుకుంటారు. మీరు కూడా మంచి విషయాన్ని తెలుసుకున్న వారే ఉంటారు. మరి వచ్చే వీడియోలో మంచి మంచి విషయాలు మీ అందరికీ కూడా తెలియజేస్తానని సెలవు తీసుకుంటూ, సహనా భవతు సహనౌ భునక్తు సహ వీర్యంకరవావహై తేజస్వినావధీతమస్తు మా విద్విషావహై. ఓం శాంతి శాంతి శాంతి. స్వస్తి. శ్రీమాత్రే నమః. శుభం భూయాత్.